జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవుతాడని కొందరు, అరెస్ట్ చేయరెందుకు అంటూ కొందరు ట్రోలర్స్ కామెంట్స్ రూపంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతున్న ఈ తరుణంలో అసలు ఏంటి ఈ చర్చ ఎందుకు దారి తీసింది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలతో కూడినటువంటి కేసులు ఉండడం, పలు కేసులు ఉండడం, అది ఇప్పుడే కాదు గతంలో తన తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి వ్యవహారాలలో తండ్రి చాటుగా ఉండి ఇతను పిట్ అండ్ ప్రో అని టెక్నికల్ వర్డ్గా అంటారు. అలాంటి తరహాలు అంటే ఒకరికి మంచి ప్రభుత్వం తరపున లావాదేవీలు జరిపినప్పుడు ప్రభుత్వం తరపున ఆ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా జరిగినటువంటి ఆ వ్యవహారాలు ఆ కాంట్రాక్టుల విషయంలో ఇతను బినామీగా అంటే తండ్రి పేరును వాడుకుంటూ ఇతను ఆస్తులు అవినీతి చేయడం జరిగిందని ఆ గతంలో కేసులు వేయబడినాయి. కోర్టుల్లో చాలా కేసులు ఉన్నాయి. సో అప్పుడే మనకందరికి తెలుసు గతంలో అతను కాంగ్రెస్ పార్టీని విభేదించడాలు, సో రకరకాల కారణాల చేత ఏదైతేనేమి రాజకీయ ఒత్తిడులు అనేదేమి, సో అధిష్టాన్ని వ్యతిరేకించడం వలన కానీ రకరకాల కారణాలతోటి అతని మీద కేసులు పెట్టబడినాయని చెప్పి ఒక వాదన ఉంది. సరే ఎందుకైనటువంటి సరే ఆ కేసులు ఎలా ఉన్నా ఆయన కేసులు పెట్టడం అనేది నిజం. ఆ కేసుల్లోనే అతను జైలుకి వెళ్ళడం నిజం. ఆ తర్వాత ఆ కేసులకు సహజంగా మనందరికీ తెలుసు ఎలాంటి కేసు అయినా సరే మనకు తెలుసు ఎలాంటి కేసు అయినా సరే నమోదు దశకు కంప్లైంట్ దశకు వెళ్ళినప్పుడు నమ్మదగిన సమాచారం ఉంటే కేసు బుక్ అవుతుంది. దాంట్లో బెయిల్ లేదా అరెస్ట్ రిమాండ్ తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కేసు అయితే ఎమ్మటే రిమాండ్ తీసుకోవడం, అరెస్ట్ అవ్వడం, తను వెంటనే కస్టడీలోకి వెళ్ళడం అంటే జైల్లోకి వెళ్ళడం, బెయిల్ తీసుకుని రావడం, విచారణ జరుగుతూనే ఉంటుంది. ఆ విచారణలో రకరకాల ట్రయల్స్ అయిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్లో ఒకవేళ సరే ఇరు పక్షాలకు సమ్మతిస్తేనో అంతటితో ఆగిపోతుంది. లేదా ఆ తీర్పు నచ్చకపోతే పైకోర్టుకు, ఆ పైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు కూడా వివిధ దశలు ఉంటాయి. సో అక్కడ దాకా వెళ్తుంది. కానీ ఈ విచారణ దశలో ఈ ఆరోపించిన వ్యక్తి కోర్టుకు వెళ్తూ ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సాధారణ సగటు జీవి కాదు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజకీయ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి తను ఈ పలు కేసుల్లో అది కూడా ఏంటంటే ప్రతి శుక్రవారము సహజంగా వారానికి 15 రోజులకు వాయిదా పడుతూ ఉంటుంది కోర్టుల్లో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నమోదు చేయబడిన కేసులన్నీ కూడా సిబిఐ కానీ సిఐడి కేసులు కానీ ఈడీ కేసులు కానీ రకరకాల చట్టాల కింద ఉన్నటువంటి సెక్షన్లు కింద నమోదైన కేసులన్నీ కూడా విచారణ జరుగుతూనే ఉంది. బెయిల్ దశ దాటి ఆయన విచారిస్తుంది. ఈ విచారణ దశలో తన వ్యక్తిగత హాజరవ్వడం అంటే కోర్టుకు ఎవరైనా సరే విచారణ కోర్టు జడ్జి గారి ముందు ఉన్నత న్యాయస్థానం ఉన్నటువంటి జడ్జి గారి ముందర హాజరవ్వాలి. ఆయన అక్కడ నిలబడతారు. వీళ్ళు వాదనలు పదివాదనలు జరుగుతుంది. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా విచారణ దశలో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ముఖ్యమంత్రి కాకముందు ఇతను అటెండ్ అయ్యేవాడు. అసలు ప్రత్యక్షంగా అటెండ్ కాకుండా ఉండటానికి అంటే ఇక్కడ ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి హాజరు కావాల్సిన అవసరం లేదు. కానీ కోర్టులో మాత్రం ఆ కేసు తాలూకా వాయిదాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే అక్కడ జరగాల్సిన వాదనలు జరుగుతూనే ఉంది. ప్రతిసారి ఇతను అటెండ్ కాకుండా ఇతని తరపున లాయరు లేదా అతని తరపున వ్యక్తి ఎవరైతే సూచిస్తే ఆయన వెళ్తూనే ఉన్నాడు. అందులో ఆ విధాన కార్యక్రమంలో అటువంటి ఆ వరుసలో ఈరోజు శుక్రవారం రోజు అనుకోకుండా ఆ రోజు కోర్టులో ఆ పరిధిలో ఆ రోజు జరిగే కోర్టు కేసుల సంఖ్యలో బోర్డు మీద పెట్టినటువంటి లిస్ట్ ఉంటుంది. మనకు తెలుసు కోర్టు వారి వ్యవహారాలు ఏంటంటే ఆ రోజు విచారణలో ఉన్నటువంటి కేసులు, ఆ కేసు నెంబరు, ఆ ఇయరు, ఏ పోలీస్ స్టేషను లేదా అబ్రివేషన్ చిన్నగా ఉంటుంది. పలానా నాంపల్లి పోలీస్ స్టేషన్ కేసు, సిఐడి కేసు, సెక్షన్ నెంబర్ డేట్ ఉంటుంది, ఆ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం ఒక రోజుకు 40, 50, 100 ఉంటే ఈరోజు నెంబర్లు ఉంటాయి. ఇన్ని కేసులు ఈరోజు విచారణలో ఉన్నాయని లిస్ట్ రాస్తాడు. అయితే ఈరోజు శుక్రవారం రోజు ఈ జగన్ సంబంధించిన కేసులన్నీ కూడా లిస్టు చేస్తే కోర్టులో పెట్టిన లిస్టులన్నీ కూడా జగన్ కేసులే ఉన్నట్టుగా సో ఇది తెలుస్తుంది. సో అది కేసులు ఎలాగున్నాయి కాబట్టి ఆటోమేటిక్ విచారణలో ఉంటే దాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి జగన్ వ్యతిరేక వర్గీయులైనటువంటి రాజకీయాన్ని ఆయన విభేదించే వ్యక్తులు దీన్ని ఈ విధంగా ప్రాపగండం చేయడం కానీ మిస్లీడింగ్ చేయడం కానీ జరుగుతుంది. ఇది రోజువారీ జరిగే విచారణలో చట్ట పరిధిలోనూ సెక్షన్ల ప్రకారము న్యాయ వ్యవస్థ వ్యవహార శైలిలో జరిగే రోజువారీ ప్రక్రియ, దినసరి ప్రక్రియ లేదా రొటీన్ ప్రక్రియలో భాగంగానే ఆడ విచారణ అవుతుంది. ఆయనకు ఆల్రెడీ
జగన్కి ఆల్రెడీ వ్యక్తిగతంగా హాజరవ్వాల్సినటువంటి అవసరం లేకుండా మినహాయింపు సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకోవడం జరిగింది కాబట్టి అతను వ్యక్తిగతంగా హాజరు అవసరం లేదు, హాజరు కాలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడదు. సో ఒకవేళ విచారణ దశలో ఇంకేమైనా కోర్టు ఇచ్చినట్టు షరతులను ఏమైనా అతను ఉల్లంఘిస్తే అప్పుడు ఆయన అరెస్టు అవకాశాలు ఉంటాయి, కానీ ఇప్పుడంతా కూడా ఈ అవకాశాలు లేవు. ఒకవేళ జడ్జిమెంట్ వస్తే జడ్జిమెంట్లో ఏమైనా పనిష్మెంట్ జడ్జిమెంట్ ఉంటే అప్పుడే ఏమైనా అరెస్ట్ అవుతాడే, కానీ విచారణ దశ ఎలాంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విచారణ దశలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఇలాంటి ఏదైనా ట్రోల్స్ కానీ ఎవరైనా అపోహ కానీ ఉంటే దాన్ని సవరించుకోవాల్సిందిగా అవసరం ఎంతైనా ఉంటుంది.